రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 6 సంవత్సరాలుగా ₹1,50,00,000 పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించినట్లు ట్రస్ట్ కార్యదర్శి జగదీష్ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ట్రస్ట్ సభ్యులు రెడ్నం రమణమూర్తి అధ్యక్షత వహించగా ట్రస్టీలు తాళ్లూరి శ్రీనివాసరాజు, ట్రెజరర్ కళ్యాణి, పలువురు సభ్యులు పాల్గొని పేదలకు కళ్లజోళ్లు, పాత బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ₹1,50,00,000 సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, వృద్ధులు పాల్గొన్నారు. ₹1,50,00,000 మేము స్కాలర్షిప్ నిమిత్తం ఇతర కార్యక్రమాలకి మేము ఖర్చు చేయడం జరిగింది. ఈ మిగిలిన కార్యక్రమాలు వైద్య సదుపాయం, కిడ్నీ పేషెంట్లు కానీ, మరియు స్టూడెంట్లు బస్సు పాసులు కానీ, వికలాంగులకి ట్రైసైకిల్స్ కానీ, తర్వాత స్త్రీలకు వారికి మన కుట్టు మిషన్లు కానీ ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. దీని నిమిత్తం గత 7 సంవత్సరాలుగా మేము ₹1,50,00,000 వెచ్చించడం జరిగింది. మా పూర్వ విద్యార్థులందరూ కలిపి ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్తో సహకారంతో మేము చేయడం జరుగుతుంది. దీనికి మాకు మెయిన్ కమలబాబు అని చెప్పి బెంగళూరులో స్థిరపడిన పారిశ్రామికవేత్త దీనికి ప్రధాన సహకారం చేస్తున్నారు. మిగిలిన సభ్యులు కూడా సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇంతకుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.